నమస్తే న్యూస్ 360 కి స్వాగతం. నేను సంధ్య. బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎల్పీ విద్యార్థి విభాగం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అప్పటికే పోలీసులు తెలంగాణ భవన్ దగ్గరనే అడ్డుకోవడం జరిగింది. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అటు కాసేపటి నుంచి కూడా ఈ హైడ్రామా కొనసాగుతూనే ఉంది. మెడికల్ కౌన్సిలింగ్ జాప్యానికి సంబంధించి అలాగే వెబ్సైట్ చేంజ్కి సంబంధించి విద్యార్థులు గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారో తెలియకుండా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థి లోకం గందరగోళానికి గురవుతుంది. కాబట్టి ఇంకా ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ లేకపోవడము, వెబ్సైట్ చేంజ్ అవుతున్నా దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ఎల్వి విద్యార్థి విభాగం నేతలతో పాటు కొందరు కార్యకర్తలు కూడా మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గరనే వాళ్ళందరినీ అడ్డుకోవడం జరిగింది. బీఆర్ఎస్పీ నేతల్ని అక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాసేపటి క్రితం వరకు ఆ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి వెళ్తున్నామన్న విషయం తెలియడంతో పోలీసులు అయితే కొంత హుషారయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా ఎక్కడెక్కడైతే వారిని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే పోలీసులు భారీ పహారా కాస్తున్నారనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. హైదరాబాద్లో ఇవాళ వైపు నిమజ్జనం జరుగుతుండగా ఇవాళ ఈ ముట్టడి మరొక ఉద్రిక్తతకు దారి తీయొద్దు అనుకున్న నేపథ్యంలో ముందస్తుగానే అక్కడ తెలంగాణ భవన్ దగ్గర వీరందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. మెడికల్ కౌన్సిలింగ్ జాప్యానికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నా దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు అంటూ బీఆర్ఎస్ నేతలు అటు ఇవాళ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నం చేసే నేపథ్యంలో అటు తెలంగాణ భవన్ దగ్గరనే వారిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో పాటు జీవో 33 రద్దు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ కి ముట్టడి కార్యక్రమాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో మరి వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్పీ అధ్యక్షులు మాట్లాడుతూ జీవో నెంబర్ 33ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్థానిక విద్యార్థులకే మెడికల్ సీట్లు కేటాయించాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తానికి ఇతర రాష్ట్ర విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు అమ్ముకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కుట్ర చేస్తున్నారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. జీవో 33 వల్ల తెలంగాణ స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతుంది కనుక తెలంగాణలో పుట్టిన స్థానికులకే మరి విద్యార్థులకి ఈ యొక్క జీవోను సవరించాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33పై సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ను కూడా ఉపసంహరించుకోవాలని కూడా మరి డిమాండ్ చేశారు. మొత్తానికి రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటు కూడా చేసుకుంటున్నారు కనుక కన్వీనర్ కోటాలో 100 సీట్లు తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో నీట్ కౌన్సిలింగ్ 2వ దశకు చేరుకున్న నేపథ్యంలో తెలంగాణలో ఇంతవరకు మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. సో ఓవరాల్ గా దీని పట్ల కూడా ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి జీవో 33ని ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. సంధ్య. అలాగే వెబ్సైట్ లో చేంజ్ అయిన విషయం కూడా విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కౌన్సిలింగ్ కి సంబంధించి ఇంకా కొంత గందరగోళం కొనసాగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈసారి ప్రతి ఒక్క కౌన్సిలింగ్ అంటే ఎంబీఏకి సంబంధించి కావచ్చు, లేకపోతే విద్యార్థులకు సంబంధించిన మిగతా అన్ని కౌన్సిలింగ్లకు సంబంధించి కావచ్చు, వెబ్సైట్లు చేంజ్ అయ్యాయి. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. లాస్ట్ మినిట్ లో హడావుడిగా అప్లై చేసుకుంటున్నామంటూ కూడా కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు. మరి జాప్యానికి సంబంధించి ప్రధాన కారణము ప్రభుత్వం ఏం తెలియజేస్తోంది? ఇప్పటికే కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి రాష్ట్రంలో.
ఇక నీట్ పరీక్షపై కూడా కొంత మరి గందరగోళం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యలో స్థానికతను నిర్ణయించుకునే విషయంలో కూడా జాప్యం జరగడంతో మరి జియో 33 విషయంలో కూడా ఉపసంహరించి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఈ రోజు అయితే మరి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ కి ముట్టడికి బయలుదేరారు. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తో పాటు చాలా బీఆర్ఎస్వి నాయకులను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు, అరెస్ట్ చేసి. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మరి డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు దరఖాస్తు చేసుకోవడం వల్ల 50% కన్వీనర్ కోటా సీట్లు రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారు. సో మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించకపోవడంతో గందరగోళం నెలకొంది. పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వైద్య విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ఆ కుట్రలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మరి జీవోను కొనసాగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది కనుక తెలంగాణ గడ్డ మీద పుట్టిన వారు ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి స్థానికత వర్తించకుండా జీవో నెంబర్ 33 ద్వారా కన్వీనర్ కోటా కింద సీటు కోల్పోయే పరిస్థితి ఉందని, దీని ద్వారా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లబ్ధి చేకూర్చే కుట్ర ప్రభుత్వం చేస్తుంది కనుక మరి జీవో నెంబర్ 33ను కూడా వెనక్కి తీసుకొని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఒకవైపు మరి నీటు అడ్మిషన్స్ల విషయంలో కావచ్చు, అలాగే మరి స్థానికత విషయంలో కొంత ఇటు మరి డిమాండ్లు తలెత్తుతున్న నేపథ్యంలో ఇక అడ్మిషన్స్ విషయంలో కూడా పెండింగ్ పడింది. ఇక ఎంబీబీఎస్ బీడీఎస్ విషయంలో ఇప్పటికీ కౌన్సిలింగ్ కూడా మరి ఇంకా ప్రభుత్వం స్టార్ట్ చేయలేదు. సో దీంతో మరి ఎప్పుడు ఈ యొక్క కౌన్సిలింగ్ జరుగుతుందని కూడా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం ఇది ప్రారంభం కాకపోవడం పట్ల కూడా మరి విద్యార్థి సంఘాల నాయకులు అయితే మరి ఆందోళన చేస్తున్నారు. సో నాన్ లోకల్స్ ను విషయంలో ఆ కోటాకు సంబంధించి మరి తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్థికి కూడా మరి పెద్దపీట వేసేలా కూడా జీవో నెంబర్ 33ను కూడా మరి రద్దు చేయాలి. కాంగ్రెస్ సర్కారు మరి ఖచ్చితంగా ఈ విషయంలో స్థానికతకు పెద్దపీట వేయాలని కోరుతున్న పరిస్థితి ఉంది. సంజయ్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.